అవతరణ అనేది జరిగింది. దేవుడు ఆయన్ని అంటే అల్లా ఆయన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. మొదటిగా ఆయన 7 సంవత్సరాలు ఆయన జిబ్రీల్ అలైహిస్సలాం గారి యొక్క మాటలు వినేవారు. 7 సంవత్సరాల పాటు మరి ఆ జిబ్రీల్ అలైహిస్సలాం గారి యొక్క పలుకులు వినేవారు. తర్వాత ఏమైంది, ఆశ్చర్యకరమైన ఒక వెలుగును ఆయన చూడటం జరిగింది ఒకరోజు. తర్వాత 8 సంవత్సరాలు దైవవాణి ఆయనపై తర్వాత అవతరించింది. దాని తర్వాత మదీనాలో ఆయన 10 సంవత్సరాల దాకా గడిపారు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 63 సంవత్సరాల సమయంలో ఆయన మరణించారు, ఇంతకాలం అయ్యారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే కాదు, ఈ యొక్క 63 సంవత్సరాలలో మరి అబూబకర్ రజల్లాహు గారు కూడా 63 సంవత్సరాల వయసే, మరియు ఉమర్ రజల్లాహు గారు 63 సంవత్సరాల వయసే. ఇంకో విషయం, మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్ అంటే ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు కూడా ఆయనకు కూడా 63 సంవత్సరాల వయసు అని అనేక రకాల హదీస్ గ్రంథాల్లో ఇస్లామిక్ గ్రంథాల్లో తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బంధువులతో మంచిగా ఉండేవారు, చుట్టాలతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి ఆయన యొక్క వ్యవహారం మంచిగా ఉండేది. ఆయన పలికితే సత్యమే పలికేవారు, అబద్ధాలు అన్యాయాలకి ఆయన దూరంగా ఉండేవారు. ఇంకొకటి, ఇతరుల యొక్క భారాన్ని కూడా ఆయన ఎత్తుకునేవారు. ఇతరుల యొక్క కష్టాలు నష్టాలు బాధల్లో కూడా ఈయన సహాయ సహకారాలు అందించేవారు. మరియు పేదలు అగత్యపరులు ఉంటే అటువంటి వారి కోసం కూడా ఈయన సంపాదించి పెట్టేవారు. మరియు అనాథలకు ఆయన సహాయం చేసేవారు. మరియు ప్రజలకు కష్టాలలో ప్రమాదాలలో ఉన్నప్పుడు ఆయన ఆదుకోవడం కోసం ప్రయత్నించేవారు. మరియు దైవ వాణి ఖురాన్ అవతరణ అనేక రకాలలో అనేక రూపాలలో అవతరించేది. ఉదాహరణకి ప్రవక్తలకు వచ్చే స్వప్నాలు, ప్రవక్తలకు వచ్చే కళలు అవి దేవుడి తరపు నుంచి వస్తాయని, ఆ యొక్క స్వప్నాలు మరియు కళల ద్వారా కూడా వారికి కొన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది అని, ఇలా స్వప్నం రూపంలో కూడా వహీ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరించేది అని, ఒక వెలుగు రూపంలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఈ యొక్క వహీ అవతరించేది అని, మరియు ఒక గంటల శబ్దం ద్వారా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన వహీ అవతరించేదని, మరియు దైవదూత ద్వారా జిబ్రీల్ అనబడే గాబ్రియల్ అనబడే దైవదూత ద్వారా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వహీ అనేది అందేదని, మరియు కొన్ని సందర్భాలలో ఈ యొక్క దైవదూత జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనబడే ఈ యొక్క దైవదూత ప్రవక్త గారికి మానవ రూపంలో కూడా వచ్చి కొన్ని విషయాలు ఇలా దైవ దౌత్యాన్ని ఆయనకి ఇచ్చేవారు అని, ఇలా అనేక రూపాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఈ యొక్క ఖురాన్ లేదా దైవ వాణి ఈ యొక్క దైవ దౌత్యం అనేది ఆయనకు లభించేది అని, ఇలా అనేక చారిత్రక హదీస్ గ్రంథాలలో తెలియజేయడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హీరా గృహలో ఏకాంత కాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన పైన వహీ అవతరించేది.